నా యేసయ్యా నువ్వు మాట్లాడు నాయనా. నీవు మాట్లాడితే మేమందరం బ్రతుకుతాం. అవునయ్యా. నా ప్రభువా నువ్వు మాట్లాడు నాయనా, మాట్లాడు నాయనా. యేసయ్యా నీవు మాట్లాడిన నాయనా. ఈ లోకములో మేము జీవిస్తున్నాం. ఈ లోకములో ఏమీ లేదు నాయనా. మా ప్రభువా నీతో మాత్రమే జీవించాలి. మా ప్రభువా నాయనా యేసయ్యా మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. నీ వాక్యము మాకు ఇవ్వుము. నీ వెలుగు ప్రకాశింప చేయుచున్నందుకు నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా నీ వెలుగును ప్రకాశింపజేసావు. నీకు వందనాలు, నీ కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. అయినా మరి ఏం మాట్లాడాలి? నీ వాక్యము ఏం మాట్లాడాలి నాకు తెలియజేయము. నా ప్రభువా సమస్తమును నీకు అప్పగిస్తున్నాను. సమస్త కీర్తి ఘనత మహిమ ప్రభావము నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మా మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో అందరం బాగున్నాం. 8 మంది తగ్గారు. 32 40 మంది అవుతారు మామూలుగా స్టార్టింగ్ కి. సండే రోజు కొంచెం తక్కువ వస్తారు కదా. లేదు సండే రోజు కూడా 40 ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. సరే, హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలవారు మనమంతా ఎలాంటి వాళ్ళము? యెహోవా యందు భయభక్తులు కలవారు. అందుకని కీర్తనలు 2:11 వచనము 2:11 వచనము. కీర్తన గ్రంథము 2:11. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించుడి. భయభక్తులు కలిగి సేవించుడి. ఆయన్ని సేవించుడి. గడగడ వణుకుచూ సంతోషించుడి. నీవు ఏం చేయాలి? వణుకుతూ ఉండాలి, కానీ సంతోషంతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వణుకుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నామము చాలా మనము జీవించాలి. ఎందుకంటే ఆయన మనకి ఏమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. ఆయన తన యొక్క వాక్యమును ఇచ్చాడు. దానిని భయభక్తులు కలిగి దానిని సేవించాలి. భయము కలిగి ఉండాలి. మనము వాక్యము వినేటప్పుడు కానీ, వాక్యం మనకి చెప్పుతున్నప్పుడు కానీ, దేవుని వాక్యము అనేటువంటి విషయము మనము తెలుసుకోవాలి. ఆమేన్. ఎట్టబడితే అట్ట పడేసి విధానము ఇక్కడ కుదరదు. మనము జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీరు గ్రహించండి. భక్తులతో సేవించాలి. 119:38 వచనం. 109:38. 38 వచనం. 109లో 38 లేదు కదా బ్రదర్. 119 అంటే 112.
నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. మనుషులలో నీ భయము పుట్టించును. దేవుని ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కలిగిస్తుందమ్మా? భయాన్ని పుట్టిస్తుంది వాక్యం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు నీవు కలిగి ఉండాలి. అలానే భయము నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు యెహోవా ఆయన ఏమిచ్చాడు? ఆయన వాక్యం ఇచ్చాడు. ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని భయము నీకు కలిగి ఉంటుంది. ఏమిచ్చాడు ఆయన? వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని బట్టి ఆమేన్. ఆయన వాక్యము ఇచ్చెను. ఈ వాక్యము మనుషులలో భయాన్ని కలగచేయాలి. నీ యోహాను మొదటి వచనము చూడండి. యోహాను సువార్త బ్రదర్ మొదటి అధ్యాయము మొదటి వచనము నుంచి చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమును నీవు ఆయన నీకు ఇచ్చాడు. ఆ వాక్యం నీకు ఇచ్చాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండినటువంటి వాక్యాన్ని నీకు అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇచ్చిన వాక్యము మనుషులలో భయపడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమును నీకిచ్చాడు. ఈ ప్రజలకు ఆయన వాక్యము నీ ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నీవేం చేయాలి? భయపడాలి. భయము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యము మనుషులలో భయాన్ని పుట్టిస్తుంది. చదువమ్మా కలిగి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. చదవనా బ్రదర్? హల్లెలూయా. కాబట్టి మనము ఆయనను ఆయన వాక్యమందు భయపడాలి. వాక్యము ఆయన ఇచ్చింది. ఎక్కడుంది? ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండేను. ఆ వాక్యమే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడై ఉండేను. ఆయన యేసు ప్రభు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. కాబట్టి ఆయనను మనము ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. భయంతో సేవించాలి. భయంతో సేవించాలి. కాబట్టి వాక్యము యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములోనికి వచ్చిన్నాడు. కానీ ప్రజలు భయము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. కానీ మరి అందరూ భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నారా? లేరు. కొద్దిమంది వాళ్ళు ఉండటం లేదు. మనము గుర్తించాలి. దేవుని వాక్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయనకి చాలా జాగ్రత్తగా భయముతో మనం ఉండగలుగుతాము. ఆమేన్. మరి
111 10వ చదవండి. 111 అధ్యాయం 10వ వచనం. లేకపోతే యెహోవా సామెతలు సామెతలు 8:13 చదవండి. 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఇప్పుడు నీవు ఆయన యందు భయభక్తులు భయము కలిగి నువ్వు జీవించినటువంటి వాడవు అంటే ఏం చేశాడు? చెడుతనాన్ని విసర్జించడమే ఆయన యందు భయభక్తులు. నీవు చెడుతనమును అసహించుకొనుటయే. కాబట్టి ఏం చేయాలంట? చెడుతనాన్ని అసహించుకోవాలి. భయభక్తులు కలిగి అప్పుడు- ఉండటం అంటే అర్థము చెడుతనమును అసహించుకోవాలి. అప్పుడు నీకు నీ దగ్గరికి వాక్యము వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు? చెడుతనమును అసహించుకున్నప్పుడు. కొనేటువంటి స్థితిలో మనము ఉండకూడదు. 1 పేతురు 3:10-12. 3వ అధ్యాయం 10-12 వచనాలు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదానిని పలకకుండా తమ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గనుక ప్రభువు ముఖము ఆమేన్. కాబట్టి ఏం చేయాలి? చెడుతనమును విసర్జించాలి. అసహ్యము కలిగినట్టు. అసహించుకోవాలి. కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుడు ఒక వాక్యమును నీకు ఇచ్చాడు. ఆ వాక్యం ఎక్కడిది? ఆయన వాక్యం ఆది యందు వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉండెను. కాబట్టి ఆ వాక్యము మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను నువ్వు పొందుకోవాలి. నువ్వు ఆయన పట్ల భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిలాగా ఉండాలి. అదే సమయంలో నువ్వేం చేయాలి? చెడుతనాన్ని అసహించుకోవాలి. అసహించుకోవడమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అని అర్థం. నీ చాలా జాగ్రత్తగా పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్నాము. చాలా చెడ్డదాని పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కాబట్టి వాటినన్నిటి నువ్వు దూరముగా విడిచిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. భయము నీలో కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అమ్మో, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, చాలా జాగ్రత్తగా నేను జీవితాన్ని కొనసాగించాలి, నేను పొరపాటు మాట్లాడకూడదు, పొరపాటు నా జీవితంలో చేయకూడదు అని తన వ్యక్తిలో జాగ్రత్తగా చూసుకోవాలి. 33 కీర్తన 33:18 వచనం. కీర్తనలు 33:18. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. ఆమేన్. కాబట్టి మనము భయభక్తులు కలిగినటువంటి వారిగా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా మనముండినట్టయితే ఆయన కను దృష్టి మన మీద ఉండును.
ఆయన భయభక్తులు కలిగినటువంటి వాని మీద వాని ఆయన ప్రాణము మరణం నుంచి తప్పిస్తాడు ఆయన. ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సజీవులుగా కాపాడుతాడు. మొట్టమొదట చెడుతనము గురించి విసర్జించాలి, అసహించుకోవాలి, చెడ్డ వాటిని మనము పలకకూడదు, పలకకూడదు. దేవుని భయము మనకు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఉండాలి. వాక్యము నీవు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడంటే మొత్తం చెడుతనాన్ని వదిలిపెట్టావు, నీతివంతులుగా నువ్వు ఉన్నావు, నువ్వు దేవుని భయము నీలో ఉన్నది కనుక నేను భయం 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 ఎవరి యందు? దేవుని యందు, దేవుని వాక్యమునందు. ఆమేన్. నువ్వు అప్పుడు ఆయన దృష్టి నీ మీద నిలిచి కనుక కీర్తన 115:13 వచనము. కీర్తన 115:13. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్. నీవు ఎప్పుడైతే యెహోవా యందు ఆయన ఇచ్చిన వాక్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నీవు భయము కలిగి జాగ్రత్తగా ఉండినట్టు అయితే యెహోవా ఆశీర్వదిస్తాడు. పిల్లలనేమి పెద్దలనేమి కూడా తన యందు భయభక్తులు గల వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ మీద, మీ పిల్లల మీద, అందరి మీద ఏం చేస్తాడు? ఆశీర్వాదము నీకు కలుగుతుంది. ఎప్పుడు ఆయన యందు భయభక్తులు భయము కలగజేస్తున్నప్పుడు భయము దేవుని భయము కలిగి ఉండాలి. కాబట్టి యెహోవా వాక్యము నీకు ఇచ్చినప్పుడు ఆ వాక్యము జాగ్రత్తగా భయభక్తులు గలవాడు, భక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటే ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం మీకు కలగజేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. 103:13 వచనం. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఆమేన్. తండ్రి తన కుమారుని పట్ల జాలిపడును. ఆయన జాలిపడును కదా. జాలిపడును, నిన్ను ఆశీర్వదించును. నిన్ను ఆయన భయభక్తులు గల వారి మీద నీ కనుదృష్టి, ఆయన కనుదృష్టి నీ మీద పడును. నీవు కూడా ఆయన వైపు తిరిగి ఉండాలి. నీకు భయము ఉండాలి, వాక్యము భయము నీళ్ళు కలిగి ఉండాలి. ఆమేన్. నీవు ఆశీర్వాదము, జాలి, ఎంత దయండి, జాలి కలిగిన దేవుడు, మహాదేవుడు. ఆమేన్. హల్లెలూయా. 103:17 వచనాలు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆమేన్. యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారి పిల్ల తరమును నిలుచును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత 111:5 కూడా చదువు. 111:5. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొనను. ఆమేన్.
ఆమేన్. ఆయన ఆహారం ఇచ్చినాడు. ఏ అన్నము? ఏ ఆహారము? ఆత్మ సంబంధమైన ఆహారం. సంబంధమైన సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. పరలోక సంబంధమైన ఆహారము నీకు అనుగ్రహించును. ఆమేన్. ధన్యుడు 128:1. 128 అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యులు. ఆమేన్. కాబట్టి ఇవన్నీ ఎవరికమ్మా? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. నీవిచ్చిన వాక్యమును జాగ్రత్తగా భయము భక్తి కలిగినటువంటి వారి. సేవించాలి, భయభక్తులతో ఆ, సేవించాలి. చెడుతనమును అసహించుకోవాలి. ఆ, కపటమైన ఆమేన్. మాటలు నోట రానివ్వద్దు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎవరికి అంటే ఆయన వాక్యమునిచ్చాడు. ఆ వాక్యం ఎవరిచ్చాడు? ఆది యందు ఉన్నది. యేసుక్రీస్తుయే ఆ వాక్యమై ఉన్నాడు. ఆమేన్. ఆయన యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఎవరైతే కలిగి ఉంటారో ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు. ఆయన ఆయన జాలి పడతాడు. జాగ్రత్తగా చూసినట్లయితే మరి ఆయన యందు విశ్వాసము లేకుండా ఉంటే చెడుతరము కలిగినటువంటి వారుగా ఉంటే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. చేయబడతారు. ఉపయోగము లేదు. లేదు. కాబట్టి వాళ్ళు యెహోవా వాక్కును గైకొనాలి. ఆ వాక్యము యేసుక్రీస్తు ప్రభువే. ఆమేన్. ఆయన ఆశీర్వదిస్తాడు. పెద్దలనేమి చిన్న పిల్లలనేమి ఆశీర్వాదమిస్తాడు. అందరినీ ఆశీర్వదిస్తాడు. అన్ని తన కుమారుల పట్ల జాలి పడినట్టుగా నీ పట్ల జాలి పడతాడు. హల్లెలూయా. ఆయన కృప యుగ యుగముల వరకు ఉంటుంది. నిలిచి ఉంటుంది. ఆమేన్. ఆయన నీకు ఆహారము పరలోక సంబంధమైన ఆహారాన్ని జీవాహారం ఆయనే అయినాడు. నీవు ధన్యుడు. ఆమేన్. 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 హల్లెలూయా. ధన్యుడు ఎక్కడికి వెళ్తాడో చెప్పండి. చాలా సార్లు చెప్పారు మీకు. ఆ? చాలా సార్లు నేను చెప్పాను. ధన్యుడు అంటే ఎక్కడికి వెళతాడు? ధన్యుడు అంటే పరలోకంలో 1000 ఏళ్ల పరిపాలనలో కూడా ఉంటాడు. ఆమేన్. 1000 సంవత్సరాల పరిపాలనలో పార్టిసిపేట్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క 1000 సంవత్సరాల పరిపాలనలోకి వెళ్తావమ్మా? వెళ్ళలేవా? నువ్వు వెళ్ళవా? వెళ్తాం. పరిపాలనకు వెళ్తాను. నూతన యెరూషలేములో కూడా వెళ్తాను. ఆమేన్. కాబట్టి హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకున్నావు. Yes. వాక్యములకు భయము చూపుతున్నావు. ఆమేన్. అసహించుకోవడమే భయం. ఆయన నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 దేవుడా, దేవా యేసుక్రీస్తు ప్రభువా, నీ వాక్యమును నాయనా నువ్వు ఇచ్చావు, నేను వాళ్ళకి తెలియజేశాను. నాకు వల్ల కాదు, నా జ్ఞానం లేదు, నా వాక్యము అసలైన మాట లేను. మా ప్రభువా, నీ కృపను బట్టి మాట్లాడుచున్నాను. ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు మాట్లాడము, ఆశీర్వదించుము. మా ప్రభువా, ఆశీర్వాద ఫలములన్నీ కూడా నీ ప్రజలందరికీ ఆశీర్వదించము నాయన. ఆశీర్వదించమని నీవు ఫలించి అభివృద్ధి పొందినట్టు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థించు వేడుకొనుచున్నాను తండ్రి. హల్లెలూయా. అయ్యా 40 వచ్చారు. 43 ఉన్నారు. 40 ఖచ్చితంగా జరగాలి. ఆమేన్. హల్లెలూయా.